ఇంటర్మీడియట్ ఇంటర్ రిజల్ట్ 2026 సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది కూడా మనం వీడియోలో తెలుసుకుందామండి. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు అనమాట. వెంటనే లైక్ చేయండి. వివరాలకైతే వెళ్ళిపోదామండి. సో ఇప్పటికే ఎగ్జామ్స్ అయితే రాయడం అయితే జరిగింది కదా. అయితే తెలంగాణ రిజల్ట్ సంబంధించి ఎప్పుడు అనేది ఎదురు చూస్తున్నారు కదా. అయితే దీనిపైన అప్డేట్ ఇచ్చారనమాట. తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ సంబంధించి, అదేవిధంగా 2026 ఎస్ఎస్సి ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఫలితాలకు సంబంధించి త్వరలో విడుదల అవకాశం అయితే ఉందన్నమాట. ఇప్పటివరకు బోర్డు ముఖ్యంగా అధికారికంగా తేదీ కానీ సమయాన్ని కానీ అయితే ప్రకటించలేదు. సో మీడియా నివేదిక ప్రకారం ఫలితాలు ఏప్రిల్ మధ్య నాటికి అయితే విడుదల అయ్యే అవకాశం ఉందని చెప్పేసి చెప్తున్నారు. సో ఫలితాలు విడుదల తర్వాత మనం ఎలా చెక్ చేసుకోవాలంటే tsbi.cgg.gov.in, అదేవిధంగా bsc.telangana.gov. అదేవిధంగా మనబడి.com, అదే రిజల్ట్ cgg. వంటి అధికార వెబ్సైట్ల ద్వారా, అంటే ముఖ్యంగా ఇక్కడ పాస్ అయ్యారా ఫెయిల్ అయ్యారా కూడా తెలుసుకోవచ్చు. ఇక అందులో వచ్చేసి హాల్ టికెట్ నెంబరు, అవసరమైన వివరాలు నమోదు చేయాలన్నమాట. ఇక ఇంటర్ ఫలితాలు 2026 ఎలా చెక్ చేసుకోవాలా దానికి కూడా అధికార వెబ్సైట్ అయితే ఇచ్చారు కదా. అందులో వచ్చేసి tsbi.cg. అనే వెబ్సైట్ అనేది ఓపెన్ చేసి హోమ్ పేజ్లో కనిపించేటువంటి ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ లేదా ఫలితాల పైన క్లిక్ చేయాలి. తర్వాత ఒక కొత్త పేజ్ ఓపెన్ అవుతుంది. అందులో రిజల్ట్ అయితే కేటగిరీ పరీక్ష రకం ఎంపిక చేసుకోవాలి. తర్వాత మీ హాల్ టికెట్ నెంబర్ నమోదు చేస్తే వెంటనే సబ్మిట్ చేస్తే స్క్రీన్ పైన మీ ఫలితాలు అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ముఖ్యంగా గ్రేడింగ్ విధానం అయితే ఉంటుందన్నమాట. 750 మార్కులకు అంతకంటే ఎక్కువ సాధించిన ఏ గ్రేడ్ ఇస్తారు. అదేవిధంగా 600 మార్కులు అంటే ఇక్కడ 600 నుంచి 749 మార్కులు కనుక సాధించిన వారికి బి గ్రేడ్ అయితే ఇస్తారు. ఇక్కడ వచ్చేసి 500 నుంచి 559 మార్కులు పొందిన వారికి సి గ్రేడ్, 350 నుంచి 499 మార్కులు సాధించిన వారికి డి గ్రేడ్ అయితే ఇవ్వబడుతుంది అన్నమాట. ఇక ఇందులో వచ్చేసి సాధారణంగా ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఫలితాలు ఒకే రోజు విడుదల చేస్తారు కాబట్టి గత సంవత్సరం పరిశీలిస్తే మనకు ఎప్పుడు ఇచ్చారంటే ఏప్రిల్ 2025 ఏప్రిల్ 22, ఇక అదేవిధంగా ఏప్రిల్ అంటే 2024 ఏప్రిల్ 24, 2023 మే 9 తారీఖున ఫలితాలు అయితే విడుదలయ్యాయి. ట్రెండ్ ప్రకారం చూస్తే మనకు ఏప్రిల్ చివరి వారంలో అయితే లేదంటే మే వారంలో అయితే విడుదలయ్యే అవకాశాలు అయితే ఉంటున్నారు. సో ఇందుకు సంబంధించి ఇటీవల కాలంలో ప్రతిరోజు ఏదో ఒక అప్డేట్ అయితే అందిస్తున్నారు. దాదాపుగా మనకు వారం లేదంటే ఒక 5 రోజుల్లో కూడా రిలీజ్ అయ్యే అవకాశాలు అయితే ఉందని చెప్పే ప్రయత్నం అయితే జరుగుతుందన్నమాట. అప్డేట్స్ కూడా అందుతున్నాయి. ప్రతిరోజు ఏదో ఒక అప్డేట్స్ అయితే అందిస్తున్నారు. సో ఇంటర్ అయిపోయినాక మంచి టాప్ కాలేజీల కోసం మీరు చూస్తున్నారు కదా. అయితే అందుకోసం మనకు ముఖ్యంగా టాప్ 10 ఇంజనీరింగ్ కాలేజీలు అయితే ఉన్నాయన్నమాట. వాటి గురించి ఇక్కడ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. టాప్ 10 ఇంజనీరింగ్ కాలేజీలు అయితే ఇక ఐఐటి హైదరాబాద్ కావచ్చు. సో ఇదొక కాలేజు. అదేవిధంగా మరొకటి ఎన్ఐటి ఉందన్నమాట వరంగల్. ఇక్కడ వచ్చేసి తెలంగాణలో టాప్ 2 ఇంజనీరింగ్ విద్యా సంస్థగా చెప్తారనమాట. సో ఇక మరొకటి IIIT హైదరాబాద్లో ఉంది. హైదరాబాద్ గచ్చిబౌలిలో ఉన్న IIIT సంస్థ ఇంజనీరింగ్ కోర్సులను అయితే అందజేస్తూ ఉందన్నమాట. అదేవిధంగా యూనివర్సిటీ అంటే హైదరాబాద్ కూడా ఉంది. సో ఇక్కడ వచ్చేసి మరొక కాలేజ్ అనమాట. ఇక్కడ మనకు ఎస్ఆర్ యూనివర్సిటీ వరంగల్ ఉంది. అదేవిధంగా జాబితాలో చోటు సంపాదించుకున్న తొలి ప్రైవేట్ యూనివర్సిటీ అనమాట. ఇక జేఎన్టీ ఉంది హైదరాబాద్లో సంబంధించి. ఇవే కాకుండా ఇక మహీంద్రా యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీ, కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, అనురాగ్ యూనివర్సిటీ, గోకరాజ్ యూనివర్సిటీ, గంగరాజ్ యూనివర్సిటీ టెక్నాలజీ, చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, అదేవిధంగా విజ్ఞాన జ్యోతి